హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి. ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి ఈరోజు మనం జియోగ్రఫీ యూనిట్ 2లో అత్యంత ముఖ్యమైన ట్రేడ్ ఇన్ ఇండియా, భారతదేశంలో వాణిజ్యం మీద టాప్ 40 ఎంసీక్యూస్ అయితే ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ప్రీవియస్ క్లాస్లో మనం భారతదేశంలో టూరిజం గురించి టాప్ 40 ఎంసీక్యూస్తో ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో ఈరోజు ట్రేడ్ ఇన్ ఇండియా మీద అసలు ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తామో ఒకసారి చూద్దాం. ఇండస్ట్రియల్ పాలసీ 1991, అదేవిధంగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఫారెన్ ట్రేడ్ సంబంధించి సో ఈ టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఈ టాప్ 40 ఎంసీక్యూస్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది. పీడిఎఫ్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లింక్ కావాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు మన ఛానల్ యొక్క మెంబర్షిప్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ యాక్సెస్ని అయితే పొందవచ్చు. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశ తూర్పు తీరంలో ఉన్న ఏ ప్రధాన ఓడరేవు భూ పరివేష్టిత ల్యాండ్ లాక్డ్ ఓడరేవు మరియు అత్యంత లోతైన సహజ సిద్ధమైన ఓడరేవులలో ఒకటిగా పేరుగాంచింది? ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, విశాఖపట్నం. మనకి విశాఖపట్నం ఓడరేవు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ప్రముఖ భూ పరివేష్టిత ల్యాండ్ లాక్డ్ మరియు అత్యంత లోతైన సహజ సిద్ధమైన ఓడరేవు. ఇది ప్రధానంగా ఇనుప ఖనిజం ఐరన్ ఓర్, అదేవిధంగా బొగ్గు ఎగుమతి దిగుమతులకు ప్రసిద్ధి చెందింది. చెన్నై ఒక కృత్రిమ ఓడరేవు కాగా పారదీప్ అనేది ఒడిస్సాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఫారెన్ ట్రేడ్ పాలసీ 2023 ఆఫ్ ఇండియా. భారతదేశ విదేశీ వ్యాపార విధానం ఫారెన్ ట్రేడ్ పాలసీ 2023కి సంబంధించి క్రింది మనకి స్టేట్మెంట్స్ ఇచ్చారు. మొదటిది, 2030 నాటికి భారతదేశ వస్తువు మరియు సేవల అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ఎగుమతులను $2 ట్రిలియన్ పెంచడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్, ఇది సాంప్రదాయ ప్రోత్సాహక ఆధారిత యంత్రాంగాన్ని మినహాయింపు మరియు హక్కు ఆధారిత విధానంతో భర్తీ చేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి, బోత్ 1 and 2. ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్గా ఉన్నాయి. మనం ఇన్ డీటెయిల్గా చూసినట్లయితే కేంద్ర వాణిజ్య శాఖ ప్రవేశపెట్టిన ఫారెన్ ట్రేడ్ పాలసీ 2023 ప్రకారం 2030 నాటికి $2 ట్రిలియన్ ఎగుమతుల లక్ష్యాన్ని అయితే నిర్దేశించుకోవడం జరిగింది. అలాగే ఈ విధానం మునుపటి ఇన్సెంటివ్ ఆధారిత పథకాల స్థానంలో పన్నులు మినహాయింపు అంటే రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ మరియు వాణిజ్య సులభతరం రంగానికి ప్రాధాన్యతనైతే ఇచ్చింది. సో ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మొత్తం వస్తువు దిగుమతుల విలువలలో అత్యధిక వాటాను నిలకడగా కలిగి ఉన్న సరుకుల సమూహం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. విచ్ కమ్యూనిటీ గ్రూప్ కన్సిస్టెంట్లీ అకౌంట్స్ ఫర్ ద హైయెస్ట్ షేర్ ఇన్ ఇండియాస్ టోటల్ మెర్చండైజ్ ఇంపోర్ట్ వాల్యూ? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, పెట్రోలియం, క్రూడ్ అండ్ ప్రొడక్ట్స్. సో మనకి ఇది ఎప్పుడు కూడా హైయెస్ట్ షేర్ని అయితే కలిగి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ టాపిక్. మనకి భారతదేశం మొత్తం దిగుమతుల బిల్లులో క్రూడ్ ఆయిల్ మరియు పెట్రోలియం ఉత్పత్తుల ప్రథమ స్థానంలో అయితే ఉంటాయి. అదేవిధంగా భారతదేశం తన యొక్క దేశీయ ఇంధన అవసరాల కోసం సుమారు 80% కంటే ఎక్కువ ముడి చమురును దిగుమతులపైనే ఆధారపడి పొందుతుంది. ద్వితీయ స్థానంలో మనకి బంగారం మరియు ఎలక్ట్రానిక్స్ అయితే ఉన్నాయి సెకండ్ ప్లేస్లో. నెక్స్ట్ క్వశ్చన్, మొత్తం కార్గో హ్యాండ్లింగ్ సరుకు రవాణా పరిమాణం పరంగా భారతదేశంలో అత్యంత పెద్ద ప్రధాన ఓడరేవు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, దీన్ దయాల్ పోర్ట్. మనకి గుజరాత్లో ఉన్న దీన్ దయాల్ పోర్ట్, కండ్లాలో ఉన్న దీన్ దయాల్ పోర్ట్ అనేది భారతదేశంలో నాన్ కంటైనర్ లేదా మొత్తం కార్గో పరిమాణం కార్గో వాల్యూ పరంగా ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంటుంది. కంటైనర్ రవాణాలో మాత్రం ముంబైలో జేఎన్పిటి నవసేవ ప్రథమ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ డిఎఫ్సిస్ ఇన్ ఇండియా. భారతదేశంలో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లకు సంబంధించి మొదటి స్టేట్మెంట్, ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ పంజాబ్లోని లుధియానాను పశ్చిమ బెంగాల్లోని దంకునితో కలుపుతుంది. అండ్ రెండవది, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు కేవలం వేగవంతమైన ప్రయాణికుల రైలు రాకపోకల కోసం మాత్రమే నిర్మించబడ్డాయి. సో ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే మనకి కరెక్ట్. ఇచ్చిన వాటిలో సెకండ్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. ఎందుకో చూద్దాం. ఈస్టర్న్ ఫ్రైట్ కారిడార్ పంజాబ్ లుధియానా నుండి పశ్చిమ బెంగాల్లోని దంకుని వరకు విస్తరించి ఉంది. సో దీని ప్రకారం ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్గా ఉంది. అయితే మనకి ఈ డిఎఫ్సిలు
డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు కేవలం సరుకు రవాణా రైలు ఫ్రైట్ ట్రైన్స్ వేగవంతమైన కదలిక కోసం మాత్రమే డిజైన్ చేయబడ్డాయి, కానీ ప్రయాణికుల రైళ్ల కోసం కాదు. సో మనకి ఇక్కడ ఏమని ఇచ్చారు, ప్రయాణికుల కోసం అని ఇచ్చారు, కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అయితే ఇన్కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవలి ఆర్థిక సంవత్సరాల్లో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అంటే దిగుమతులు మరియు ఎగుమతులు కలిపి ఉన్న దేశం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది రీసెంట్ డేటా ప్రకారం. ఆన్సర్ తెలిసినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశం యొక్క దేశీయ సరుకు రవాణా పరిమాణంలో డొమెస్టిక్ ఫ్రైట్ వాల్యూమ్లో అత్యధిక వాటాను కలిగి ఉన్న రవాణా మార్గం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, రోడ్డు ట్రాన్స్పోర్ట్. భారతదేశంలో అంతర్గత సరుకు రవాణాలో రహదారి రవాణా, రోడ్డు ట్రాన్స్పోర్ట్ సుమారు 60 నుండి 65% వాటానైతే కలిగి ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్. రైల్వే రవాణా సుమారు 30% వాటాతో రెండవ స్థానంలో ఉంది. జలమార్గాలు చాలా తక్కువ శాతం వాటాను అయితే కలిగి ఉంటున్నాయి. ఇదంతా కూడా మనకి భారతదేశంలో అంతర్గత సరుకు రవాణాకి సంబంధించింది. ఇంటర్నల్ ఆర్ డొమెస్టిక్ ఫ్రైట్ మూవ్మెంట్కి సంబంధించింది, ఇంటర్నేషనల్ కాదు, సో దేశీయంగా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అంతర్దేశీయ జల రవాణాకు అత్యంత కీలకమైన జాతీయ జలమార్గం 1 నేషనల్ వాటర్వే 1 ఏ రెండు ప్రాంతాల మధ్య విస్తరించి ఉంది? నేషనల్ వాటర్వే 1 గురించి క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ డి, ప్రయాగ్రాజ్ టు హల్దియా. మనకి జాతీయ జలమార్గం 1 అనేది గంగా, భాగీరథి, హూగ్లీ నదీ వ్యవస్థ ద్వారా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ నుండి పశ్చిమ బెంగాల్లోని హల్దియా వరకు సుమారుగా 1620 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది. ఇది భారతదేశంలో అతి పొడవైన జాతీయ జలమార్గం. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద స్పెషల్ ఎకనామిక్ జోన్స్. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ సెట్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండళ్లకు సంబంధించి సెట్కి సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్, ప్రత్యేక ఆర్థిక మండళ్ల చట్టం 2005లో చేయబడింది మరియు ఇది 2006లో అమలులోకి వచ్చింది. సో ఎనాక్టెడ్ ఒకటి ఇయర్ ఇచ్చారు 2005 అండ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 2006 అని అయితే ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం కూడా స్పెషల్ ఎకనామిక్ జోన్స్కి సంబంధించి భారతదేశంలో. అండ్ రెండవ స్టేట్మెంట్, డొమెస్టిక్ టారిఫ్ ఏరియా డిటిఏ, డొమెస్టిక్ టారిఫ్ ఏరియా నుండి సెజ్ యూనిట్కు సరఫరా చేయబడే వస్తువులు మరియు సేవలు ఎగుమతులుగా పరిగణించబడతాయి. ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్? సరైన సమాధానం ఆప్షన్ సి, బోత్ 1 అండ్ 2. ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా మనకి సెర్చ్ గురించి కరెక్ట్. భారతదేశంలో ఎగుమతులను పెంచడానికి సెర్చ్ యాక్ట్ 2005లో రూపుదిద్దుకొని 2006 ఫిబ్రవరిలో అయితే అమలులోకి వచ్చింది. సో ఇది ఇనాక్ట్ చేసింది ఒక ఇయర్ అయితే అమలులోకి వచ్చింది 2006లో. అదేవిధంగా సెర్చ్లను విదేశీ భూభాగంగా పరిగణిస్తారు కాబట్టి దేశంలోని సాధారణ ప్రాంతం నుండి సెర్చ్కి పంపే ఏ వస్తువులైనా డీమ్డ్ ఎగుమతులుగా ఎక్స్పోర్ట్స్గా పరిగణించబడతాయి. అండ్ అదేవిధంగా సో దీని ప్రకారం 2 స్టేట్మెంట్స్ కూడా మనకి ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, వాణిజ్య మౌలిక సదుపాయాలకు సంబంధించి భారత ప్రభుత్వం ప్రారంభించిన పిఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? పిఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ, లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించడానికి, మల్టీ మోడల్ కనెక్టివిటీ మరియు సమగ్ర మౌలిక సదుపాయాల యొక్క అభివృద్ధి. మల్టీ మోడల్ కనెక్టివిటీ అండ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ టు రెడ్యూస్ ద లాజిస్టిక్స్ కాస్ట్. సో మనకి పిఎం గతి శక్తి అనేది భారతదేశంలో లాజిస్టిక్స్ ఖర్చులను ప్రస్తుతం జీడిపిలో ఉన్న 13 నుంచి 14% వరకు ఉన్న ఖర్చును 8 నుంచి 9% తగ్గించడానికి రైల్వేలు, రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలు వంటి 16 మంత్రాలయాలను ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ పైకి తేవడం ద్వారా మల్టీ మోడల్ కనెక్టివిటీని మెరుగుపరిచే ప్రాజెక్ట్ పిఎం గతి శక్తి. నెక్స్ట్ క్వశ్చన్, హూగ్లీ నది ఒడ్డున ఉన్న భారతదేశపు ఏకైక ప్రధాన నది ఆధారిత ఓడరేవు రెవెరెన్ పోర్ట్ ఏది? ఇది కల్కత్తా నుండి హల్దియా వరకు ద్వంద్వ డాక్ వ్యవస్థలను కలిగి ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, శ్యామప్రసాద్ ముఖర్జీ పోర్ట్. శ్యామప్రసాద్ ముఖర్జీ పోర్ట్ పశ్చిమ బెంగాల్లో ఉన్న శ్యామప్రసాద్ ముఖర్జీ కోల్కతా పోర్ట్ భారతదేశంలో ఉన్న ఏకైక ప్రధాన నది ఆధారిత ఓడరేవు. ఇది హూగ్లీ నదిపై కొండల మధ్య మరియు
లోతు తక్కువగా ఉన్న ప్రవాహ మార్గాల్లో ఉన్నందున సమీపంలో హల్దియా వద్ద అదనపు డాక్ కాంప్లెక్స్ను కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద సాగర్మాల ప్రోగ్రామ్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భారత ప్రభుత్వం ప్రారంభించిన సాగర్మాల ప్రాజెక్ట్కి సంబంధించి మొదటి స్టేట్మెంట్, దేశంలో ఓడరేవుల ఆధారిత ప్రత్యక్ష మరియు పరోక్ష అభివృద్ధి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్ సాధించడం సాగర్మాల కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. అండ్ రెండవది, భారతీయ ఓడరేవులను ఆధునీకరించడం మరియు ఎగుమతి దిగుమతి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ సరుకుల లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్? సరైన సమాధానం ఆప్షన్ సి, బోత్ 1 and 2. ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా మనకి సరిగ్గా ఉన్నాయి. సాగర్మాల ప్రాజెక్ట్ అనేది భారతదేశంలో పోర్ట్ లెడ్ డెవలప్మెంట్, ఓడరేవుల ఆధారిత అభివృద్ధి కోసం తీసుకువచ్చిన ఒక ప్రతిష్టాత్మక పథకం. ఇది ఓడరేవుల యొక్క ఆధునీకరణ, కోస్టల్ షిప్పింగ్ విస్తరణ, పోర్ట్ కనెక్టివిటీ మరియు లాజిస్టిక్స్ ఖర్చులను గణనీయంగా తగ్గించడం వంటి లక్ష్యాలను కలిగి ఉంది. సో ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వ్యాపార గణాంకాల ప్రకారం భారతదేశం యొక్క మొత్తం వస్తువుల ఎగుమతులకు అతిపెద్ద ప్రాంతీయ గమ్యస్థానం, టాప్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ రీజియన్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఏషియా, ఇంక్లూడింగ్ జీసీసీ అండ్ ఏషియన్. సో మనకి సింగిల్ కంట్రీ రూపంలో అమెరికా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ కూడా ప్రాంతీయంగా రీజనల్ గ్రూపింగ్గా చూస్తే ఆసియా ఖండం భారతదేశ ఎగుమతులకు అతిపెద్ద గమ్యస్థానంగా ఉంది. గల్ఫ్ దేశాల యొక్క గుంపు, అదేవిధంగా వాటి యొక్క గ్రూప్తో పాటు ఆసియన్ మరియు తూర్పు ఆసియా దేశాల వాటా కలిపి ఆసియా ఖండానికే భారత ఎగుమతులలో అత్యధిక శాతం అయితే వెళ్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ మేజర్ పోర్ట్స్ అండ్ దేర్ స్పెసిఫిక్ ట్రేడ్ క్యారెక్టరిస్టిక్స్. భారతదేశంలోని ప్రధాన ఓడరేవులు మరియు వాటి యొక్క వ్యాపార ప్రత్యేకతలకు సంబంధించి ఫస్ట్ది కామరాజర్ పోర్ట్ ఎన్నోర్లోనే. దీనికి ఏమని ఇచ్చారు అంటే భారతదేశపు మొదటి కార్పొరేటైజ్డ్ కంపెనీ మోడల్ ప్రధాన ఓడరేవు అని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ రెండవది జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ JNPT, భారతదేశంలో అత్యంత పెద్ద కంటైనర్ రవాణా ఓడరేవుగా ఇవ్వడం జరిగింది. అండ్ మూడవది మోర్ముగావ్ పోర్ట్, గోవాలో ఉన్న ఇనుప ఖనిజం ఎగుమతులలో ప్రముఖ ఓడరేవు. సో వీటిలో ఇచ్చిన పేర్స్ ఏవి కరెక్ట్గా ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ సి, ఇచ్చిన 3 కూడా మనకి కరెక్ట్గా ఉన్నాయి. ఎన్నోర్లో ఉన్న కామరాజర్ పోర్ట్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అండ్ అదేవిధంగా గోవాలోని మోర్ముగావ్ పోర్ట్. సో మనం ఇన్ డీటెయిల్గా చూసినట్లయితే తమిళనాడులోని కామరాజర్ పోర్ట్ అనేది భారతదేశంలో మొదటి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ తరహా కార్పొరేటైజ్డ్ పోర్ట్. మహారాష్ట్రలోని JNPT నవసేవ కంటైనర్ రవాణాలలో అత్యంత పెద్దది. అండ్ అదేవిధంగా గోవాలోని మోర్ముగావ్ పోర్ట్ ప్రధానంగా ఇనుప ఖనిజం ఎగుమతులకు ప్రసిద్ధి చెందింది. సో ఇచ్చిన 3 పేర్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం రూపొందించిన వ్యవసాయ ఎగుమతి విధానం అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ పాలసీ AEP కింద రైతులను అంతర్జాతీయ మార్కెట్లతో నేరుగా అనుసంధానించడానికి ఏ యంత్రాంగం పనిచేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, అగ్రి ఎక్స్పోర్ట్ క్లస్టర్స్. వ్యవసాయ ఎగుమతులను రెట్టింపు చేయడానికి ప్రభుత్వం అయితే అగ్రి ఎక్స్పోర్ట్ క్లస్టర్స్ను విధానాన్ని అమలు చేస్తుంది. దీని ద్వారా నిర్దిష్ట జిల్లాలలో పండే పంటల ఆధారంగా ఉదాహరణకు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని అరటి లేదా మిర్చి మౌలిక సదుపాయాలు కల్పించి రైతులను అంతర్జాతీయ ఎగుమతి మార్కెట్లతో అనుసంధానం చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద నేషనల్ వాటర్వే 4. మనకి జాతీయ జలమార్గం 4కి సంబంధించి మొదటి స్టేట్మెంట్, నేషనల్ వాటర్వే 4 జలమార్గం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు పుదుచ్చేరి ప్రాంతాలలో విస్తరించి ఉంది. అండ్ రెండవది, ఇది గోదావరి మరియు కృష్ణా నదులతో పాటు బకింగ్హామ్ కాలువ వెంట నడుస్తుంది. ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్గా ఉంది? సరైన సమాధానం ఆప్షన్ సి, ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్గా ఉన్నాయి రిగార్డింగ్ నేషనల్ వాటర్వే 4కి సంబంధించి. జాతీయ జలమార్గం 4 కాకినాడ నుండి పుదుచ్చేరి వరకు విస్తరించి ఉంటుంది. ఇది గోదావరి, కృష్ణా నది రవాణా మార్గాలతో పాటు బకింగ్హామ్ కాలువను కూడా కలుపుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మరియు పుదుచ్చేరి ప్రాంతాల గుండా వెళ్తుంది. కాబట్టి 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం నుండి
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహం మరియు అభివృద్ధికి కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే సంస్థ ఏది? విచ్ ఆర్గనైజేషన్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఇండియా? కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ APEDA అనేది భారతదేశం నుండి పండ్లు, కూరగాయలు, బియ్యం మరియు ఇతర ప్రక్రియ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించే ఒక నోడల్ ఏజెన్సీ. ఇది వాణిజ్య మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇండియాస్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ BOT ఫర్ మెర్చండైజ్ గూడ్స్. భారతదేశ వస్తు రూప వ్యాపార బాకీల బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్కు సంబంధించి మొదటి స్టేట్మెంట్, భారతదేశం వస్తువుల వ్యాపారంలో నిలకడగా వాణిజ్య మిగులు ట్రేడ్ సర్ప్లస్ని కలిగి ఉంది. అండ్ రెండవది, క్రూడ్ ఆయిల్, బంగారం మరియు ఎలక్ట్రానిక్స్ దిగుమతులు అధికంగా ఉండడమే భారతదేశ వాణిజ్య లోటుకు ప్రధాన కారణం. ట్రేడ్ డెఫిసిట్కి మెయిన్ రీజన్ అని ఇక్కడ ఇచ్చారు. ఈ 2 స్టేట్మెంట్స్లో మనకి ఏది కరెక్ట్గా ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆప్షన్ బి. ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే మనకి కరెక్ట్గా ఉంది. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. ఎందుకో చూద్దాం. భారతదేశం వస్తు వ్యాపారంలో సాధారణంగా వాణిజ్య లోటును ట్రేడ్ డెఫిసిట్ను అయితే ఎదుర్కొంటుంది. దిగుమతులు ఎగుమతుల కంటే ఎక్కువ. కాబట్టి మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అయితే తప్పు. అదేవిధంగా ఈ వాణిజ్య లోటుకు ప్రధాన కారణం ముడి చమురు, క్రూడ్ ఆయిల్, బంగారం మరియు ఎలక్ట్రానిక్స్ యొక్క భారీ దిగుమతి బిల్లు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే మనకి కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, స్వాతంత్ర అనంతరం పాకిస్తాన్కు కరాచీ ఓడరేవు వెళ్లడంతో ఏర్పడిన లోటును పూడ్చడానికి అభివృద్ధి చేయబడిన భారతదేశపు టైడల్ పోర్ట్ ఏది? టైడల్ పోర్ట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, దీన్ దయాల్ పోర్ట్. కండ్లాలో ఉన్న దీన్ దయాల్ పోర్ట్. మనకి గుజరాత్లోని కచ్ సింధు శాఖలో ఉన్న కాండ్లా పోర్ట్ అనేది ఒక ప్రముఖ టైడల్ పోర్ట్. 1947 విభజనలో కరాచీ ఓడరేవు పాకిస్తాన్లోకి వెళ్లడంతో ఉత్తర మరియు పశ్చిమ భారత వాణిజ్య అవసరాలను తీర్చడానికి కాండ్లా పోర్ట్ను అయితే అభివృద్ధి చేయడం జరిగింది. దాన్నే దీన్ దయాల్ పోర్ట్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సెజ్ చట్టంలో భాగంగా ఫ్రీ ట్రేడ్ వేర్ హౌస్ జోన్స్ను ఏర్పాటు చేయడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. అంతర్జాతీయ వాణిజ్యానికి సమర్థవంతమైన నిల్వ, వేర్ హౌసింగ్ మరియు లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను కల్పించడం. టు క్రియేట్ ట్రేడింగ్ హబ్స్ ఫర్ ఎఫిషియెంట్ స్టోరేజ్, వేర్ హౌసింగ్ అండ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో మనకి ఫ్రీ ట్రేడ్ వేర్ హౌసింగ్ జోన్స్ అనేవి అంతర్జాతీయ వాణిజ్యంలో సరుకుల యొక్క నిల్వ, ప్యాకింగ్ మరియు రవాణా సేవలను పన్నుల సడలింపులతో వేగవంతం చేయడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక లాజిస్టిక్స్ మండలాలు, లాజిస్టిక్స్ హబ్స్. నెక్స్ట్ క్వశ్చన్, గోవాలోని జువారీ నది ముఖద్వారం వద్ద ఉన్న ఓడరేవు ఏది? ఇది ప్రధానంగా ఇనుప ఖనిజం ఎగుమతికి ప్రసిద్ధి చెందింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మార్ముగావ్ పోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వాణిజ్యం మరియు విదేశీ మార్పిడి లావాదేవీలలో భారత రూపాయి హోదా కరెంట్ అకౌంట్లో ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఫుల్ కన్వర్టబిలిటీ, పూర్తి మార్పిడి. భారతదేశం 1994 నుండి కరెంట్ అకౌంట్లో రూపాయికి పూర్తి మార్పిడి, ఫుల్ కన్వర్టబిలిటీ వెసులుబాటును అయితే కల్పించింది. దీని ద్వారా విదేశీ వాణిజ్యం, ఎగుమతులు, దిగుమతులు మరియు సేవల చెల్లింపులు అయితే సులభతరం అయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ విడుదల చేసే ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అనేది దీని ప్రకారం భారతదేశంలో ఎగుమతులలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం తూర్పు తీరంలో ఉన్న అత్యంత లోతైన మరియు సురక్షితమైన సహజ సిద్ధమైన ఓడరేవు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఓడరేవు తూర్పు తీరంలో ఉన్న ఒక ప్రముఖ భూ పరివేష్టిత ల్యాండ్ లాక్డ్ మరియు సురక్షితమైన లోతైన సహజ ఓడరేవు. ఇది డాల్ఫిన్ స్నోస్ అంటే కొండల వల్ల తుఫానుల నుండి రక్షణ పొందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అంతర్దేశీయ జల రవాణా మరియు వాణిజ్య అభివృద్ధిని నిర్వహించే అధికారిక సంస్థ ఏది?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, IWAI. ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది 1986లో నోయిడా ప్రధాన కేంద్రంగా ఏర్పడింది. ఇది భారతదేశంలోని అంతర్దేశీయ జలమార్గాల అభివృద్ధి మరియు నియంత్రణ బాధ్యతలను చూసుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, మధ్య ప్రాచ్యం లేదా గల్ఫ్ ప్రాంతంలో భారతదేశానికి అత్యంత పెద్ద వాణిజ్య భాగస్వామి ఉన్న దేశం ఏది? ట్రేడింగ్ పార్ట్నర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, UAE. గల్ఫ్ రీజనల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది భారతదేశానికి 3వ అతిపెద్ద ప్రపంచ వాణిజ్య భాగస్వామిగా మరియు గల్ఫ్లో మొదటి స్థానంలో ఉంది. భారతదేశం UAEతో కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఒప్పందం కూడా చేసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా నమోదు చేయబడి భారతదేశంలో కార్పొరేటైజ్ చేయబడిన మొదటి ప్రధాన ఓడరేవు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, కామరాజర్ పోర్ట్, ఎన్నోర్లో ఉన్న కామరాజర్ పోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ వాణిజ్యాన్ని ప్రోత్సహించడంలో వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ పథకం యొక్క ప్రధాన లక్ష్యం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, జిల్లా స్థాయిలో స్థానిక ఉత్పత్తులు, హస్తకళలను ఎగుమతి స్థాయికి ప్రోత్సహించడం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఏ నదీ వ్యవస్థపై జాతీయ జలమార్గం 2 ఏర్పాటు చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, బ్రహ్మపుత్ర రివర్. జాతీయ జలమార్గం 2 అనేది అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిపై సాదియా నుండి ధూబ్రీ వరకు 891 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది. ఇది ఈశాన్య రాష్ట్రాల వాణిజ్యానికి ఎంతో ముఖ్యం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ సేవలు సర్వీసెస్ ఎగుమతుల విభాగంలో అత్యధిక వాటాను కలిగి ఉన్న రంగం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. భారతదేశపు మొత్తం సేవల ఎగుమతులలో తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల నుండి ఎగుమతి అయ్యే IT, సాఫ్ట్వేర్ అండ్ బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ దాదాపు 45% కంటే ఎక్కువ వాటాలో అగ్రస్థానంలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు తూర్పు తీరంలో ఉన్న అతిపెద్ద కృత్రిమ ఓడరేవు, ఆర్టిఫిషియల్ పోర్ట్ మరియు 2వ అత్యంత పురాతన ఓడరేవు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, చెన్నై. చెన్నై ఓడరేవు తూర్పు తీరంలో ఉన్న అతిపెద్ద కృత్రిమ ఓడరేవు, ఆర్టిఫిషియల్ పోర్ట్. కలకత్తా పోర్టు తర్వాత భారతదేశంలో 2వ అత్యంత పురాతనమైన ప్రధాన ఓడరేవు కూడా ఇదే. నెక్స్ట్ క్వశ్చన్, ముంబై ఓడరేవు ఉన్న తీవ్రమైన ఒత్తిడి మరియు రద్దీని తగ్గించడానికి ప్రధాన కంటైనర్ రవాణా కోసం అభివృద్ధి చేయబడిన ఓడరేవు ఏది? ముంబై ఓడరేవుపై ఉన్న తీవ్రమైన ఒత్తిడి మరియు రద్దీని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, JNPT. నెక్స్ట్ క్వశ్చన్, డిజిటల్ మరియు కాగిత రహిత ప్రక్రియల ద్వారా ఎగుమతి దిగుమతి సరుకుల క్లియరెన్స్ వేగవంతం చేయడానికి భారత్ కస్టమ్స్ శాఖ ప్రారంభించిన కార్యక్రమం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, తురంత్ కస్టమ్స్. భారత ప్రభుత్వం కస్టమ్స్ విభాగం ప్రవేశపెట్టిన తురంత్ కస్టమ్స్ పథకం ఫేస్లెస్, పేపర్లెస్ మరియు కాంటాక్ట్లెస్ అసెస్మెంట్ ద్వారా ఓడరేవులు మరియు విమానాశ్రయాల్లో సరుకుల యొక్క రవాణా సమయం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కర్ణాటక గేట్వేగా పిలువబడే ఏ ఓడరేవుకు కుద్రేముఖ్ ఇనుప ఖనిజం ఎగుమతులను ప్రధానంగా నిర్వహిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, న్యూ మంగళూరు పోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి ముడి చమురును ఎగుమతి చేస్తున్న దేశాల్లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, రష్యా. ఇటీవల వ్యాపార సరఫరా గణాంకాల ప్రకారం భారతదేశపు చమురు దిగుమతుల్లో రష్యా అయితే ప్రథమ స్థానంలో, ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. రష్యా నుండి సరసమైన ధరలకు క్రూడ్ ఆయిల్ లభించడంతో పాటు సాంప్రదాయ గల్ఫ్ దేశాలైన ఇరాక్, సౌదీ అరేబియాలను అధిగమించి రష్యా అయితే ఫస్ట్ ప్లేస్లో సరఫరాదారుగా మారింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం నుండి రత్నాలు మరియు ఆభరణాలు, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎగుమతిని ప్రోత్సహించడానికి వాణిజ్య మంత్రిత్వ శాఖ క్రింది పనిచేసే అత్యున్నత సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అనేది భారతదేశం నుండి కట్ అండ్ పాలిష్ చేసిన వజ్రాలు, బంగారు మరియు వెండి ఆభరణాల యొక్క ఎగుమతులను అభివృద్ధి చేయడానికి పనిచేసే స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక నోడల్ సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ జలమార్గం 3 దక్షిణ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, కేరళ. జాతీయ జలమార్గం 3 లేదా వెస్ట్ కోస్ట్ కెనాల్ కేరళలోని కొల్లాం నుండి కొట్టాపురం వరకు విస్తరించి ఉంది. ఇది చంపకర కాలువ మరియు ఉద్యోగ మండల్ కాలువలను కలుపుతూ అంతర్దేశీయ వాణిజ్యం మరియు పర్యాటకానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మన్నార్ సింధు శాఖలో ఉన్న తమిళనాడులోని ఏ ప్రధాన ఓడరేవు అన్ని కాలాల్లోనూ ఆల్ వెదర్ పోర్ట్ సేవలు
అందించే ఓడరేవుగా ప్రసిద్ధి చెందింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, వివో చిదంబరనార్ పోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, భారత అంతర్జాతీయ వాణిజ్యంలో అమలు చేయబడుతున్న ఆర్ఓడిటిఈపి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ టాక్సెస్ పెయిడ్ ఆన్ ఎక్స్పోర్టెడ్ ప్రొడక్ట్స్. ఎగుమతి చేసే ఉత్పత్తులపై చెల్లించిన పన్నులు మరియు సుంకాలను మినహాయించడం లేదా తిరిగి ఇవ్వడం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొత్తం సముద్ర ఉత్పత్తులు మెరైన్ ప్రోడక్ట్స్ ఆర్ సీ ఫుడ్స్ ఎగుమతులలో అత్యధిక వాటాను పొందుతున్న ప్రాంతం లేదా దేశం ఏది? ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.